నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. డిగ్రీ పూర్తి చేసిన వారికి ఓ సువర్ణ అవకాశం అందుబాటులోకి తెచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ బ్యాంకైన ఎస్బీఐ వారు దాదాపు 8,500 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి ఓ ప్రత్యేక కోర్సును నిర్వహించనున్నారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి తొలి ప్రాధాన్యాన్నిచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. బ్యాంకు ఉద్యోగం చేయటానికి కావలసిన అన్ని నైపుణ్యాలను అందించి ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచే బ్యాంకు ఉద్యోగం సమర్థవంతంగా చేసేవారికి ఈ కోర్సులో అభ్యర్థులను తీర్చిదిద్దుతారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అప్రెంటిస్ కోర్సు చేయడానికి కావలసిన అర్హతలు, పూర్తి వివరాలతో పాటు బ్యాంకు ఉద్యోగం పొందే వరకు పాటించవలసిన వ్యూహాలు, అధ్యయన ప్రణాళిక ఎలా ఉండాలి, ఉద్యోగ సాధనలో తీసుకోవాల్సిన మెలకువలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8,500 అప్రెంటిసెస్ వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్రెంటిసెస్ అంటే ఇది క్లరికల్ జాబ్, పీఓ జాబ్ లాంటిది కాదు. వర్క్ నేర్పడం. అప్రెంటిసెస్ జనరల్గా ఎలా నేర్చుకుంటారో వర్క్ని, అదేవిధంగా బ్యాంక్ వ్యవహారాలన్నీ కూడా నేర్చుకునేటువంటి అవకాశం దీని ద్వారా కలుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు 3 years పాటు అప్రెంటిస్షిప్ ఉంటుంది. ఈ సమయంలో వాళ్ళకి మంత్లీ స్టైఫండ్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 15,000 పర్ మంత్ చొప్పున, సెకండ్ ఇయర్ 16,500 పర్ మంత్ చొప్పున, అలాగే థర్డ్ ఇయర్ 19,000 పర్ మంత్ చొప్పున వాళ్ళకి స్టైఫండ్ ఇస్తారు. బ్యాంక్ వ్యవహారాలన్నీ ఎలా ఉంటాయి అనేది మొత్తం పూర్తిగా ఈ 3 yearsలో వాళ్ళు నేర్చుకునే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్, బ్యాంక్ కోసం ఉపయోగపడే జేఏఐబి కావచ్చు, సిఐఐబి ఎగ్జామినేషన్స్ కోసం కూడా అది కూడా వాళ్ళు ఆ టైంలోనే రాస్తారు, పాస్ అవుతారు. ఆ సర్టిఫికెట్స్ వల్ల రేపొద్దున చాలా ఉపయోగం ఉంటుంది వాళ్ళకి. రేపొద్దున బ్యాంకులో జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ప్రమోషన్స్ పరంగా కావచ్చు, ఇతర వ్యవహారాల పరంగా ఆ సర్టిఫికెట్స్కి చాలా వాల్యూ ఉంటుంది. అయితే ఈ 3 years అప్రెంటిస్షిప్ అయిపోయిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పర్మనెంట్గా తీసుకుంటారా అంటే తీసుకుంటామని ఎక్కడ వాళ్ళు చెప్పలేదు. వీళ్ళు బ్యాంకు వ్యవహారాన్ని నేర్చుకుని ఉంటారు కాబట్టి ఒకవేళ బ్యాంకులో వేకెన్సీస్ ఉంటే తప్పనిసరిగా తీసుకోవచ్చు. అలా అని చెప్పి తీసుకుంటారని చెప్పలేము. రేపొద్దున ఆ తర్వాత ఎస్బీఐ ఇచ్చే నోటిఫికేషన్లో వాళ్ళకి ప్రిఫరెన్స్ తప్పనిసరిగా ఉంటుంది. ఎస్బీఐ కాదు, ఏ బ్యాంకులో నోటిఫికేషన్ అయినా వీళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రిఫరెన్స్ తప్పనిసరిగా ఉంటుంది. 3 years నేను ఇంటర్న్షిప్ చేశాను ఎస్బీఐలో అంటే ఆ ప్రిఫరెన్స్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకులో అయితే చాలా హ్యూజ్గా ఉంటుంది అది. ఆ తర్వాత మీరు ఏ ప్రైవేట్ బ్యాంకులోకి వెళ్ళినా సరే 3 years ఇంటర్న్షిప్ ఎస్బీఐలో చేసిన సర్టిఫికేట్ వాళ్ళకు చూపిస్తే వాళ్ళ కళ్ళకద్దుకొని తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ అనేది సెలక్షన్ వాళ్ళు సింగిల్ ఎగ్జామినేషన్ ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ పద్ధతిలో కండక్ట్ చేసే ఆబ్జెక్టివ్ సింగిల్ ఎగ్జామినేషన్, అది January మంత్లో ఉంటుంది. డేట్ వాళ్ళు చెప్పలేదు. అది కూడా ఇతర అదర్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ లాగానే ఆ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో 4 sections ఉంటాయి. ఆ 4 sectionsలో జనరల్ అండ్ ఫైనాన్స్ అవేర్నెస్ ఒకటి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒకటి, రీజనింగ్ కంప్యూటర్ స్కిల్స్ ఒకటి, అలాగే జనరల్ ఇంగ్లీష్. ఈ 4 subjects కూడా ఒక్కొక్క సబ్జెక్ట్లో 25 questions చొప్పున 100 questions ఉంటాయి. అండ్ 15 minutes టైం ఇస్తారు ఒక్కో సెక్షన్కి, టోటల్గా 1 hour టైం. సో 1 hour టైంలో వాళ్ళు 100 questions సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అందులో వచ్చిన మార్కుల ఆధారంగా వాళ్ళ ఫైనల్ సెలక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇది డెఫినెట్గా వాళ్ళకి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఒక యంగ్, ఎస్పెషలీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, మొన్న కొత్తగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి అభ్యర్థులైతే, ఆ రీసెంట్గా ఇయర్ కావచ్చు, లాస్ట్ ఇయర్ కావచ్చు చేసుకున్న అభ్యర్థులు ఈ 3 years ఇంటర్న్షిప్ చేయటం వల్ల, అప్రెంటిస్షిప్ చేయటం వల్ల వాళ్ళకి ఒక 23-24 years వరకు వాళ్ళు కంప్లీట్గా ఇది అయిపోయే టైంకి వాళ్ళకి 23-24 years వస్తాయి. ఆ తర్వాత వాళ్ళు ఎస్బీఐ ప్రతి సంవత్సరం ఇచ్చే పీఓ నోటిఫికేషన్ ద్వారా చేయొచ్చు. ఇతర బ్యాంకుల్లో వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా ఉపయోగపడేది ఎస్బీఐతో సహా. కాబట్టి ఇది యూస్ఫుల్ ఇది ఉంటుంది. అండ్ ఇందులో ప్రిపేర్ అవ్వడం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. నేను చెప్పినట్టుగానే 4 sections ఆల్రెడీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మాత్రం ఈ సబ్జెక్ట్స్ సేమ్ సబ్జెక్ట్స్ కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు. కొత్తగా ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి వాళ్ళు మాత్రం వీటిని కాస్త జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడి నుంచి దాదాపుగా 1 month పైన టైం ఉండే అవకాశం ఉంటుంది మనకి. మిడ్ ఆఫ్ January or 3rd week of January or
ఆ తర్వాత అరౌండ్ 28th అట్లా ఉండే అవకాశం ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మొదలుపెట్టినా కూడా ప్రిపరేషన్ సక్సెస్ తెచ్చుకోవచ్చా అంటే ఎస్, సీరియస్గా కూర్చుంటే డెఫినెట్గా తెచ్చుకోవచ్చు. యాప్టిట్యూడ్, రీజనింగ్, అందులో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మనం అదర్ బ్యాంక్ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందో అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మొదటిసారి కండక్ట్ చేస్తున్నారు ఎస్బీఐ. ఎవరు కూడా కండక్ట్ చేయలేదు అప్రెంటిస్షిప్ కోసం ఒక ఎగ్జామినేషన్. మొదటగా ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళైతే ఇంతకుముందు ఎస్బీఐ కండక్ట్ చేసిన క్లరికల్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఐబీపీఎస్ కండక్ట్ చేసిన క్లరికల్ ఎగ్జామినేషన్ కావచ్చు, మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూస్తారు, పేపర్స్ చూస్తే ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ స్థాయిలో ఉంటున్నాయి క్వశ్చన్స్, ఒక అవగాహన కలుగుతుంది, ఒక ఐడియా కలుగుతుంది. సో దాన్ని చూసుకొని ఆ విధంగా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే చాలా ఈజీగా ఉంటుంది. ముందు యాప్టిట్యూడ్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని అర్థమెటికల్ టాపిక్స్ కంప్లీట్ చేయండి నేను చెప్పను. అవన్నీ చేయడానికి మీకు రోజు కోట్ వేసుకున్నా సరే ఒక 20-25 డేస్ పట్టే అవకాశం ఉంటుంది. అప్పటికి ఎగ్జామ్ వస్తుంది. అలా కాకుండా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్స్ తీసుకోండి. నంబర్ సిరీస్ కావచ్చు, ఒక 5 వస్తాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కావచ్చు, 5 వస్తాయి. సింప్లిఫికేషన్స్ ఒక 5 to 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటువంటి ఈ టాపిక్స్ని కంప్లీట్ చేసుకోండి. సిరీస్ కావచ్చు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావచ్చు, సింప్లిఫికేషన్ కావచ్చు, డేటా ఇంటర్ప్రిటేషన్ కావచ్చు. ఇందులో ఒక క్వశ్చన్ ఇచ్చారంటే 5 క్వశ్చన్స్ షూర్గా ఉంటాయి. అలాగే రీజనింగ్కి వచ్చారంటే ఎక్కువగా వచ్చి అడిగే క్వశ్చన్ సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, కోడింగ్, డీకోడింగ్, ఇన్ఈక్వాలిటీ, సిలగిజం, బ్లడ్ రిలేషన్స్, ఎక్కువ క్వశ్చన్స్ వీటి నుంచి వస్తాయి. ఇవి బాగా ముందు చూసుకొని తర్వాత టైం ఉంటే మిగిలిన చూసుకుందరు కానీ. ఇంగ్లీష్ ఏదైనా ఒకటే, ఏ ఎగ్జామినేషన్ ఒకటే. అది గ్రామర్ ప్రిపేర్ అవ్వాలంటే గ్రామర్ మాత్రమే కాదు, కాంప్రహెన్షన్ కూడా ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది. ఇంతకుముందు జరిగిన ఎగ్జామినేషన్లో ఎలా ఉన్న ఇంగ్లీష్లో క్వశ్చన్స్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, లేకపోతే క్లోజ్ టెస్ట్ కావచ్చు, ఫిల్ ఇన్ ద బ్యాంక్స్ కావచ్చు, ఎలా ఉన్నాయి. కాంప్రహెన్షన్ ఇస్తున్నారంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఎట్లా ఇస్తున్నారు, ఇది కాస్త చూసుకుంటే అది కాస్త తేలికనే చేయొచ్చులేండి, ఇబ్బంది ఉండదు. జనరల్ అండ్ ఫైనాన్స్ అవేర్నెస్ అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్, బ్యాంకింగ్ మ్యాటర్స్ అనేది కాన్సన్ట్రేట్ చేస్తూ లాస్ట్ ఒక 5-6 నెలల కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మార్కులు బాగానే వస్తాయి మీకు. ఇది మీరు చూసుకోవాల్సింది. ఇలా వీటిని చూసుకుంటూ ఉన్న టైంను ఉపయోగించుకొని, టైం తక్కువ ఉంది సరే ఈ ప్రిపేర్ అవుతున్నాను కదా ఈ ఎగ్జామినేషన్ అనుకుంటే దాన్ని టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇది మిగిలిన ఎగ్జామినేషన్స్కి పనికి వస్తుంది. ఎట్లాగో ఆల్రెడీ ఈ సంవత్సరానికి సంబంధించిన బ్యాంక్ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేసాయి, ఇంకా వచ్చే అవకాశం లేదు. ఇక మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ వచ్చింది. 15th డిసెంబర్ లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోవడానికి. అది కూడా అప్లై చేసుకోండి మీరు. అలాగే 21st డిసెంబర్న సిజిఎల్ 2020 సిజిఎల్ కోసం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయబోతుంది ఎస్ఎస్సి. అది వచ్చిన తర్వాత దాన్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది. ఈ ప్రిపరేషన్ దానికి కూడా పనికి వస్తుంది. అలాగే 2021 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టుగా ఈ అన్ని ఎగ్జామినేషన్స్ ఎస్పెషల్ బ్యాంకు, రైల్వేస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడివిడిగా కాకుండా అందరూ కలిసి కామన్గా సెట్, కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఒకటి, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఒకటి స్టార్ట్ చేసి దాని ద్వారా కామన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేద్దామని, కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనే ఉద్దేశంలో గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఇక ఈ ఎగ్జామినేషన్స్ చివరి ఎగ్జామినేషన్స్ అయ్యే అవకాశం ఉండొచ్చు. మీ ప్రిపరేషన్ నెక్స్ట్ ఇయర్ జరగబోయే సెట్ ఎగ్జామినేషన్ కూడా పనికొస్తుంది. కాబట్టి దీన్ని సీరియస్గానే ప్రిపేర్ అవ్వండి. ఇవ్వగలిగినంత ఇవ్వండి మీరు ఎగ్జామినేషన్లో. ఇఫ్ యూ కెన్ గివ్ యువర్ బెస్ట్, ట్రై టు గివ్ యువర్ బెస్ట్. వస్తే జాయిన్ కానీ హెసిటేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో జాబ్ వస్తే హ్యాపీగా మీరు, జాబ్ ఇన్ ద సెన్స్ అప్రెంటిస్షిప్ వస్తే మాత్రం హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. మీరు 3 ఏళ్ళు చేసుకున్న తర్వాత అవకాశం ఉంటే ఎస్బీఐ తీసుకోవచ్చు, ఇతర బ్యాంకులైనా తీసుకోవచ్చు. ఓకే, అలాగే మిగిలిన దాన్ని కూడా ఎట్లా పనికి వస్తుంది. సో ఇవి ఉపయోగించుకొని ప్రిపేర్ అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్ ద బెస్ట్. బ్యాంకు పోటీ పరీక్షలు కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోటీ పరీక్షలు కానివ్వండి, గ్రూప్స్ పరీక్షలు కానివ్వండి, మరి ఏ ఇతర పోటీ పరీక్షల్లోనైనా సరే ప్రధానంగా కనిపించే అంశం మంచి మార్కులకు అవకాశాన్నిచ్చే అంశం స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్. దీనినే స్టాండర్డ్ జీకే అని అంటుంటారు. ఈ స్టాండర్డ్ జీకేలో లక్షల్లో ప్రశ్నలుంటాయి. మరి అన్ని ప్రశ్నలను చదవటం, వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవటం అన్నది నిజానికి ఓ పెద్ద సమస్యే. కానీ కొందరు పోటీ పరీక్షల శిక్షణ నిపుణులు వీటిపై రీసెర్చ్ చేసి ఓ మంచి మార్గానికి దారి చూపిస్తున్నారు. అసలు స్టాండర్డ్ జీకేకు జనరల్ నాలెడ్జ్కి ఉన్న తేడాతో పాటు పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా వచ్చే ప్రశ్నలు, అలాగే ఈ విభాగంలో మంచి స్కోర్ సాధించడానికి ఎలాంటి నైపుణ్యాలు పొందుపరుచుకోవాలో నిపుణుల ద్వారా తెలుసుకుందాం. మనము ఈ స్టాండర్డ్ జీకే పైన ఏ విధమైనటువంటి అంశాలు వస్తాయనేది మనం ఇప్పుడు పరిశీలిద్దాం. నేను పరిశీలించిన అంశాలు వివిధ రకాల ప్రశ్నాపత్రాల్లో ఏమిటంటే, స్టాండర్డ్ జీకేకి జనరల్ అవేర్నెస్కు ఉన్నటువంటి భేదం ఏమిటి, వాటిలో వచ్చేటువంటి అంశాలు ఏమిటి, వాటన్నింటినీ క్రోడీకరించి మీకు టాపిక్స్ నేను తెలియజేయడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్కి స్టాండర్డ్ జీకేకి ప్రధాన భేదం ఏమిటంటే, జనరల్ అవేర్నెస్లో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ వీటన్నిటిని కలిపితే జనరల్ అవేర్నెస్ అని పిలుస్తారు. స్టాండర్డ్ జీకే, స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్ అంటే ఇవి ఇంపార్టెంట్ డేస్, కరెన్సీ,
క్యాపిటల్స్, రెవల్యూషన్స్, ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్, ఈ అంశాలన్నింటినీ మనం ఏమని పిలుస్తామంటే స్టాండర్డ్ జీకే కింద మనం చేర్చుకోవడం జరిగింది. ఇవి ఎప్పటికీ మారవు. స్టాండర్డ్ జీకే వివిధ రకాలైన పోటీ పరీక్షల్లో ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు పోలీస్ శాఖకు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్స్, బ్యాంకు, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, గ్రూప్స్, గ్రూప్ 1, 2, 3, 4, విఆర్ఓస్ అండ్ విలేజ్ సెక్రటరీ ఆఫీసర్స్, పంచాయతీ కార్యదర్శులను పిలవడం జరుగుతుంది. ఎంఆర్ఓ ఉద్యోగాలకు కానీ, డిఓ ఉద్యోగాలకు కానీ, ఈవెన్ సివిల్స్ ఎగ్జామ్స్కి కానీ వీటన్నిటిలో ఈ స్టాండర్డ్ జీకే అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను కొన్ని వేల ప్రశ్నలు పరిశీలించిన తర్వాత ఏ అంశాల నుండి పోటీ పరీక్షలు ఎగ్జామ్లు అడుగుతూ ఉన్నారంటే, ఉదాహరణకు దేశాలు, రాజధానులు, వాటిపైన 2 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమైన తేదీలపైన 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. అంతర్జాతీయ సరిహద్దు రేఖలపైన 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. అంతర్జాతీయ సరిహద్దు రేఖలు అంటే ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్ అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో బ్యాంకులు వాటి యొక్క ప్రధాన కార్యాలయాలపైన 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకులు వాటి యొక్క ట్యాగ్ లైన్స్ ఉంటాయన్నమాట, వాటిపైన 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. రెవల్యూషన్స్ అంటే విప్లవాలు, నీలి విప్లవం దేనికి సంబంధించింది, శ్వేత విప్లవం దేనికి సంబంధించింది, వీటిపైన ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో పనిచేసినటువంటి మొదటి మహిళలు, వాటిపైన ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. బుక్స్ మరియు ఆథర్స్, పుస్తకాలు రచయితలు, వాటిపైన ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలపైన స్టాండర్డ్ జీకే పైన ఎక్కువగా ఎగ్జామ్లు ఇవ్వడం జరుగుతుంది. స్టాండర్డ్ జీకేలో ప్రధానంగా మనం ఫోకస్ చేయవలసినటువంటి అంశాలు క్యాపిటల్స్ 2 మార్క్స్ అడుగుతారు, కరెన్సీ 1 మార్క్ అడుగుతారు, ఇంపార్టెంట్ డేస్ 1 మార్క్ అడుగుతారు, డ్యామ్స్ 1 మార్క్, రివర్ సైడ్ సిటీస్ 1 మార్క్, బ్యాంక్స్ అండ్ హెడ్ క్వార్టర్స్ 1 మార్క్, బ్యాంక్ ట్యాగ్ లైన్స్ 1 మార్క్, ఫస్ట్ ఫిమేల్స్ ఇన్ ఇండియా 1 మార్క్, ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ 2 మార్క్స్. ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ అంటే ఆవిష్కరణలు, ఆవిష్కర్తలు 2 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ అంశాలు ఎప్పటికీ మారవు. ఇవి దేశాలు మరియు అంతర్జాతీయంగా ఇవి ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్ డీసీ ఎప్పటికీ మారదు, ఇండియా క్యాపిటల్ న్యూఢిల్లీ ఎప్పటికీ మారదు. కాబట్టి స్టాండర్డ్ జీకేలో రాజధానులు కావచ్చు, ముఖ్యమైన తేదీలు కావచ్చు, స్పోర్ట్స్ ట్రోఫీస్, స్పోర్ట్స్ పర్సన్స్ విత్ అసోసియేటెడ్ గేమ్స్, స్పోర్ట్స్ పార్టిసిపేటెడ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్, బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, బ్యాంకు ట్యాగ్లైన్స్ కావచ్చు, ఏవైనా ఇటువంటి అంశాలను ఎప్పటికీ జీవితంలో మారవు. ఇవి ఒకే విధంగా స్టాండర్డ్గా ఉంటాయి కాబట్టి వీటిని స్టాండర్డ్ జీకే అని పిలవడం జరుగుతుంది. ఇలాంటి వాటిలో దేని నుండైనా మనకు ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో ఇవ్వడం జరుగుతుంది. సో వీటిపైన ఎక్కువగా మనం ఫోకస్ చేస్తే స్టాండర్డ్ జీకేలో మంచిగా మనము మార్కులు సాధించవచ్చును. ఎన్ని రకాల నైపుణ్యాలు ఉన్నా, ఎంత మేధావైనా ఉద్యోగ సాధన విషయంలో కొన్ని తప్పనిసరి నియమ నిబంధనలు పాటించడం అత్యంత కీలక అంశంగా పేర్కొంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలంటే డీవియేషన్ లేకుండా ఎవరైతే తమ కృషిని ముందుకు నడిపిస్తారో వారికి మాత్రమే విజయం లభిస్తుందట. అంతేకాదు, ఉద్యోగ పోటీ పరీక్షల సమయంలో అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వేటి నుండి దూరంగా ఉండాలి అన్న అంశాలు కూడా విజయ సాధనలో ప్రధాన భూమికను పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. మరి రానున్న కాలంలో బ్యాంకు ఉద్యోగాలకు, ఇతర ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ అంశాలపై మరింత దృష్టి పెట్టి చదివితే తామనుకున్న విజయాన్ని సాధించి జీవితంలో ఓ స్థిరమైన ఉద్యోగం పొంది తమకు, తమతో పాటు దేశానికి ఉపయుక్తంగా ఉత్తమ భారత పౌరునిగా ముందుకు వెళ్లవచ్చని నిపుణులు అంటున్నారు. మరి ఆ వివరాలేంటో గెలుపు మంత్రాల్లో చూద్దాం. నమస్కారం. మనము ప్రస్తుతం మన యువతను చూస్తుంటే కొంతమంది యూత్ సరైన అవగాహన లేకుండా, సరైన లక్ష్యం లేకుండా, చదువుకునే పరిస్థితుల్లో చదువుతో పాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోకుండా చదువు అయిపోయిన తర్వాత రోడ్డు మీద ఉంటున్నారు. అన్ఎంప్లాయబిలిటీ అనే దాంతో బాధపడుతున్నారు. మరి మనం ఒకసారి ఆలోచిస్తే ఇంతమంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఎటువంటి కంపెనీలు లేవు, ఎటువంటి గవర్నమెంట్ కూడా మనకు ఇంతమంది జాబ్స్ ఇవ్వలేదు. కాబట్టి మనం ఏం ఆలోచించాలి? చదువుకుంటున్నప్పటి నుంచే నా కాళ్ళ మీద నిలబడాలంటే ఏం చేయాలి అంటే, నా చదువుతో పాటు, సంస్కారంతో పాటు, సాఫ్ట్ స్కిల్స్తో పాటు నేను కరేజ్ని పెంచుకుంటూ, కమ్యూనికేషన్ పెంచుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు ముందుకెళ్తారు, హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. కాకుంటే
ఆ టైంలో అట్రాక్షన్స్, డీవియేషన్స్ కొన్ని రావడం వల్ల చదువును కాస్త పక్కన పెట్టి వేరే విషయాలు నేర్చుకోకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలామంది యువత్. నేను ఇక్కడ చెప్పేది చాలా సింపుల్ అండి. మీరు నిరుద్యోగులా బాధపడకండి, చిరుద్యోగులా బాధపడకండి, ఏమీ బాధపడకండి. చాలా సింపుల్ అండి. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచమో అసలు పోటీ ప్రపంచమే కాదు. ఎందుకోసం అంటే మీరు ఈ భూమి మీదకి వస్తున్నప్పుడే చాలా పెద్ద పోటీలో వచ్చారు. ఎంత పెద్ద పోటీ తెలుసా? మనం సైంటిఫిక్గా మాట్లాడుకుంటే కొన్ని వేల కోట్ల కణాలతో పోరాడిన ఒక కణం మాత్రమే ఈ భూమి మీద పుట్టింది, వారే మీరు. అంటే దాని అర్థం ఏంటంటే మనం పుట్టడమే చాలా పెద్ద కాంపిటీషన్. అంత పెద్ద కాంపిటీషన్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సివిల్ సర్వీసెస్ కాంపిటీషన్ తీసుకున్నాం అనుకోండి, 6 lakhs రాస్తారు, కానీ మనం కోట్లలో గెలిచాం. మనం గ్రూప్ 2 చూసుకోండి, గ్రూప్ 1 చూసుకోండి, ఆరు ప్రస్తుతం ఉన్న గురుకులు చూసుకోండి, ఏదైనా చూసుకోండి, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల కంటే ఎక్కువ రాయారే. కానీ కొన్ని కోట్లల్లో గెలిచిన మనకు ఈ లక్షలతో పోవడం పెద్ద విషయం కాదు. కాబట్టి మనసులో పెట్టుకోండి, నేను గెలుస్తాను, నేను పుట్టింది గెలుపు కోసమే. స్వామి వివేకానంద అద్భుతమైన కొటేషన్ అండి, ఐ ఆమ్ బార్న్ టు సక్సీడ్, నేను పుట్టింది గెలవడం కోసమే అని మైండ్లో అలా అట్టుపెట్టుకొని దానికోసం ప్రయత్నం చేస్తుంటే 100% సాధిస్తామండి. ఈరోజు ఉన్న ఎంత గొప్ప వాళ్ళైనా చూడండి, వాళ్ళు ఎలా సక్సెస్ అయిందంటే ఏదో ఒక తరుణంలో 360 degrees వాళ్ళ ఆలోచనలు మార్చుకోవడం వల్ల అలా జరిగింది. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ నాకు పరిచయం. వాళ్ళ లైఫ్లో టర్నింగ్ ఎలా జరిగిందంటే ఆ చదువుకున్నప్పుడు కానీ దాని మీద కూర్చున్నప్పుడు కానీ 100%గా డీవియేషన్ లేకుండా అదే పని చేశారు కాబట్టి సాధించారు. అంటే సాధించాలంటే మనిషి ఏదైనా చేయొచ్చండి. అందుకోసమే అంటాడు, మనిషి అనుకుంటే సాధించలేనిది ఏం లేదు. కాబట్టి మనిషి పుట్టిన వాడు కారాదు మట్టి బొమ్మ. అంటే మనం మట్టి బొమ్మ కావద్దు. దానికోసము సింపుల్ అండి, వచ్చిపోవడానికి మనం ప్రపంచం మీదకి రాలేదు, ఇచ్చిపోవడానికి వచ్చాం. ఆ ఇచ్చిపోవాలంటే ఈ ప్రయత్నంలో మనం ఒకరోజు 1440 నిమిషాలు 1440 minutes పర్ డే. ఆఫ్టర్ 1440 minutes ఎన్ని నిమిషాలు మనం వాడుకుంటున్నామో, మన కోసం మనం వాడుకుంటున్నామా, మనని ఇంకోళ్ళు వాడుకుంటున్నారో, మన ఆలోచనలు మనం వాడుకుంటున్నామా, మన ఆలోచనలు ఇంకోళ్ళు వాడుకుంటురా, మన సమయం మనం వాడుకుంటున్నామా, మన సమయం ఇంకోళ్ళు వాడుకుంటురా, మన తెలివి మనం వాడుకుంటున్నామా, మన తెలివిని ఇంకోళ్ళు వాడుకుంటురా. ఒక్కసారి పడుకునే ముందు ఆలోచించుకోండి, టుడే ఈజ్ యూస్ఫుల్ ఫర్ మై డే. ఈ రోజు నన్ను నేను వాడుకున్నానా, ఈ రోజు నాకు యూస్ఫుల్లా అని ఆలోచించుకోండి. ఒక 2 days తర్వాత మీ లోపల మార్పులు వస్తాయండి. మీరు చదువుకున్నప్పుడే కోచింగ్కి వెళ్ళండి, చదువుకున్నప్పుడే సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోండి, చదువుకుంటున్నప్పుడే కరెంట్ అఫైర్స్ నేర్చుకోండి, చదువుకున్నప్పుడే యాప్టిట్యూడ్ నేర్చుకోండి, చదువుకుంటున్నప్పుడే ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోండి. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మీరు చదువు అయిపోగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం వల్ల చాలా ఈజీగా అవలేలాగా బయటకు రావచ్చు. ఎందుకోసం అంటే ఈ మధ్యలో సివిల్ సర్వీసెస్ లాస్ట్ 2 batches ముందు ఒక స్టూడెంట్ నా దానికి వచ్చాడు, సార్ నేను 2 సార్లు ఫెయిల్ అయ్యాను సార్. అంటే ఇట్స్ లక్కీ, 2 సార్లు ఫెయిల్ కాబట్టి 2 సార్లు నీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, హౌ టు రైట్ థర్డ్. ఆ రకంగా మోటివేట్ చేశారు. నౌ ఈజ్ సెలెక్టెడ్ యాజ్ ఐఏఎస్ ఆఫీసర్. అంటే ఏంటంటే నిరాశ వద్దు, నిస్పృహ వద్దు, ఏది వచ్చినా ముందుకెళ్తూ ఉండాలి. ఈ నిరాశ నిస్పృహ ఉన్న వాళ్ళు జీవితంలో ఏది సాధించలేరు. ఆ నిరాశ అనేది వీడితే తప్పకుండా జయం ఉంటుంది, భయం వీడితే జయం ఉంటుంది. ఈ భయాన్ని వదలండి, జయం సాధించండి. ఈ జయం రావాలంటే ఒకటి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ తెలివిని మీరు నమ్ముకోండి, మీ టాలెంట్ మీరు నమ్ముకోండి. శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణం మీకు సపోర్ట్ చేస్తుంది. ఆ నమ్మకంతో ముందుకెళ్ళండి, తప్పకుండా సక్సెస్ సాధిస్తారు. ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపర్చాం. పూర్తి వివరాలకు ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఎయిమ్స్ భోపాల్ నాన్ టీచింగ్ పోస్టులు 727. అర్హత 10th ITI డిప్లొమా డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ December 26. AIRDPR హైదరాబాద్ స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సహా పలు పోస్టులు 510. అర్హత 10th ఇంటర్ సోషల్ సైన్స్లో PG. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ December 29. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ ట్రైనీలు 95. అర్హత BSc అగ్రికల్చరల్, MBA, CA, CMA. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ January 7, 2021. JNTUH 5 ఏళ్ల IIDDM ప్రోగ్రాంలో ప్రవేశాలు. అర్హత ఇంటర్, JEE మెయిన్స్, TS, MSET. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ December 18. జస్ట్ 2021 ఇంటిగ్రేటెడ్ PhD ప్రోగ్రాంలో ప్రవేశాలు. అర్హత BSc. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ February 14, 2021. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం.
మీ అభిప్రాయాలు సూచనలు మా ఇమెయిల్కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.